ఈరోజు పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించినందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఒంగోలు జిల్లా అధ్యక్షులు వారు వాల్నేని శ్రీనివాసరెడ్డి గారికి, రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారికి, విజయసాయిరెడ్డి గారికి, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, అలాగే బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు వెంకటరమణ అన్నకి, అలాగే పర్చూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళా తల్లులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, నా మీద నమ్మకంతో ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కృతజ్ఞతాభావంతో ప్రతి కార్యకర్తకు అండగా, బాలాజీ అంటే భరోసాగా ముందుకు సాగుతానని, మంచి రోజు చూసుకొని త్వరలో నియోజకవర్గాన్ని కూడా ప్రవేశించి వారికి వెన్నుదన్నుగా, వారికి అండగా ఏ విధంగా అయితే చీరాల నియోజకవర్గంలో కార్యకర్తకి అండగా ఉండానో, అదేవిధంగా పర్చూరు నియోజకవర్గంలో కూడా పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఉంటుంది. ఎక్కడ టోల్గేట్లు ఉండవు. ఎవరికి కప్పం కట్టే విధంగా ఉండదని భరోసా ఇస్తూ ప్రతి ఒక్క కార్యకర్తని కలుపుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేసి తప్పకుండా పర్చూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్క కార్యకర్తకి భరోసాగా, అందరికీ అండదండలుగా, వెన్నుబాటుగా, వెలుసుబాటు కల్పిస్తూ అందరినీ కలుపుకొని ముందుకు పోతానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరోసారి ఈ అవకాశం కల్పించిన పర్చూరు నియోజకవర్గ ప్రజలందరికీ, మహిళా తల్లులకి, కార్యకర్తలకి, నాయకులకి, ప్రతి ఒక్కరికి రెండు చేతులు జోడించి నమస్కారం తెలియజేసుకుంటున్నాను.